బన్నీ సన్నీ యాదవ్ అంట పెద్ద మన యూట్యూబ్ వాళ్ళు ఒక ఫ్రెండ్ ప్లస్ సబ్స్క్రైబర్ అంట. నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నీ ఛానల్ లేపేస్తా, ఛానల్ నీ వల్ల అయితే లేపో. ఇప్పుడు కూడా నువ్వు వీడియో చూస్తుంటావు నాకు తెలుసు. నేనైతే ఆ వీడియో డిలీట్ చేయను, నీ వల్ల అయితే నా ఛానల్ నువ్వు టచ్ చేసి చూడు. ఫస్ట్ నాకు జమ్మని ఎక్కిందని నాకు మైండ్, ఏంది నాకు ఫోన్ చేసినారు, నా నెంబర్ ఎలా వచ్చిందని చెప్పట్లేదు, ప్లస్ నా వీడియో డిలీట్ చేసేయమంటున్నారు. అవట్లేదు మీలాగా నాకేం లక్షల సబ్స్క్రైబర్. నేను పెద్ద వీడియోకి నేను ఒక వీడియో పెడతాను, ఎంతమంది చూసాను, మహా అయితే 2000 మంది చూసాను. ఇలాగ లక్షల్లో చూసేవాళ్ళు కాదు. నా నువ్వు లేపాలంటే ఛానల్ని లేపేయి. నేను అయినా కూడా మళ్ళీ క్రియేట్ చేసి ఒక్కసారిగా నువ్వు నా ఛానల్లో కానీ టచ్ చేసి నన్ను లేపి చూడు, ఆ వీడియో డిలీట్ చేసి అన్నాడు. నాకు అర్థం కాదు, ఏం వీడియో పెట్టాను నేను డిలీట్ చేయను. డిలీట్ చేయకపోతే నీ ఛానల్ ఎత్తేస్తాము, నీ ఛానల్ లేపిచ్చేస్తాను అంటే నా ఛానల్ లేకుండా చేస్తాడంట. నమస్తే గైస్, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాకు అసలు అర్థం కాదు. లిటరల్గా నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తి మాట్లాడినా. ఎవరు అంటే ఎవరు, నేను ఇక్కడ సన్నీ వాళ్ళ ఫ్రెండ్, అంటే సన్నీ వాళ్ళ ఫ్రెండ్ ప్లస్ నేను సన్నీ వాళ్ళ సబ్స్క్రైబర్. నాకు సన్నీ అంటే నాకు అర్థం కాదు, ఎవరు సన్నీ అంటే బన్నీ సన్నీ యాదవ్ అంట పెద్ద మన యూట్యూబ్ వాళ్ళు ఒక ఫ్రెండ్ ప్లస్ సబ్స్క్రైబర్ అంట. నాకు ఫోన్ వచ్చింది. నేను సరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు, నా నెంబర్ ఎలా పోయింది వాళ్ళకంటే, వాళ్ళు నా నెంబర్ ఎలా వచ్చింది బ్రో అంటే అదేం చెప్పలేదు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పారంటే ఫోన్ అయితే చెప్పండి బ్రో అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో డిలీట్ చేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏం వీడియో పెట్టాను నేను డిలీట్ చేయడానికి. మీరు రీసెంట్గా ఒక వీడియో పెట్టారు కదా బన్నీ సన్నీ యాదవ్ ప్లస్ నాన్ వెజ్ గురించి, ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయండి. నాకు అర్థం కాలేదు అసలు ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయాలి బ్రో అడిగితే, నువ్వు డిలీట్ చేయకపోతే నీ ఛానల్ ఎత్తేస్తాము, నీ ఛానల్ లేపిచ్చేస్తాను అంటే నా ఛానల్ లేకుండా చేస్తాడంట. నాకైతే లిటరలీ నాకైతే షాక్ అయిపోయింది. నేనేదో చిన్న యూట్యూబ్ అని ఇప్పుడు నేనగా మొన్న ఛానల్ పెట్టిన చిన్నగా సబ్స్క్రైబ్ పెరుగుతున్నాను. ఆయన ఏమో లక్షల్లో సబ్స్క్రైబ్, నాకేమో వేలల్లో కూడా సబ్స్క్రైబ్ లేరు. నాకేంది బన్నీ సన్నీ యాదవ్ వాళ్ళ సబ్స్క్రైబర్ అంటాడు, నాకు వీడియో డిలీట్ చేసేయమంటాడు, నాకు ఫోన్ చేసి. నాకు అసలు అర్థం కాల, ఏమైంది బ్రో ఆ వీడియో పెట్టడం నీకైనా ప్రాబ్లం, ఆ వీడియో పెద్ద ప్రాబ్లం, ఫస్ట్ ఆఫ్ వీడియో తీసేయండి అని. నాకేమంటే నాకు తెలియదు, నేను వీడియో పెట్టేసాను. రీసెంట్గా నాకు ఆ వీడియోకి సబ్స్క్రైబ్ అంటే మన వ్యూస్ పెరుగుతామని, వ్యూస్ బాగా పెడుతుంది, ఆ వీడియో వెళ్తుంది అంటే జనాల్లోకి బాగా పోతుందంట. అందుకని ఆ వీడియో మీరు డిలీట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే మీ ఛానల్ లేకుండా చేస్తామని చెప్పాను. నాకైతే అర్థం కాల. ఫస్ట్ నాకు జమ్మని ఎక్కిందని నాకు మైండ్, ఏంది నాకు ఫోన్ చేసినారు, నా నెంబర్ ఎలా వచ్చిందని చెప్పట్లేదు, ప్లస్ నా వీడియో డిలీట్ చేసేయమంటున్నారు అని. నేను అందులో ఆ వీడియోలో తప్పు ఏమైనా పెట్టినారు అదే అడిగాను. నేను తప్పుగా పెట్టే చెప్పను, బట్ మీరు తప్పు పెట్టినారు, తప్పు పెట్టలేదు. సెకండ్ ఫస్ట్ మీరు ఆ వీడియోగా డిలీట్ చేయకపోతే మీ ఛానల్ లేకుండా చేస్తామని చెప్పాడు. నాకు అర్థం కాదు. నేను చెప్పాను బ్రో నేను బన్నీ సన్నీ యాదవ్ ఓకే నేను సబ్స్క్రైబర్నే, ప్లస్ నాన్ వెజ్ అన్నకి నేను ఇద్దరు వీడియోస్ నేను చూస్తాను, ప్లస్ ఆ వీడియోలో నేను ఏం చెప్పాను బ్రో, వాళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది దాని గురించి చెప్పాను. కానీ నేను ఎవరిని సపోర్ట్ చేయలేదు, ప్లస్ ఎవరిని కించపరచలేదు, ఎవరి గురించి నేను ఏం తప్పుగా మాట్లాడలేదు కదా బ్రో అంటే, నువ్వు ఏదైనా చెప్పండి కానీ ఆ వీడియో మాత్రం డిలీట్ చేసేయాలన్నాడు. ఎత్తితే ఆ వీడియో డిలీట్ చేసి వీడియో సరే నేను కూడా సార్ వీడియో డిలీట్ చేస్తాను బ్రో అన్న. అది మీరు ఫస్ట్ వీడియో డిలీట్ చేయకపోతే నీ ఛానల్ లేకుండా చేస్తాను. నాకు భయంకర కోపం వచ్చేసింది. నా ఛానల్ మీరు ఎట్లా లేకుండా చేస్తారు, అసలు నేనేమైనా తప్పుగా పెట్టింటే, నేను ఏదైనా మీ గురించి ఏదైనా మీ వీడియోస్ నేను యూస్ చేసుకోండి, మీరు నాకు స్ట్రైక్ పెట్టి మీరు నాకు స్ట్రైక్ చేసి నా ఛానల్ లేపచ్చు. నేను అసలు ఏ తప్పు యూస్ చేయకుండా నా ఛానల్ లేపేస్తాను, నీ చిన్న ఛానల్ నువ్వు అసలు ఎందుకు పెట్టావు అన్నాడు. నాకు బాగా కోపం వచ్చి నేను ఒకటే అన్నా, నేనైతే వీడియో డిలీట్ చేయను, మీరు ఏదైనా చేసుకుని వీడియో డిలీట్ చేయను. నేను రివర్స్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఏం చెప్పానంటే, నేను ఖచ్చితంగా సరే నేను ఏదైనా పెద్ద ప్రాబ్లం నా వల్ల ఇంకేదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో, మళ్ళీ నాకు ఎందుకు రా నాయన అని చెప్పి నేను సరే అనుకునేసిన. అప్పుడు ఆయన ఎప్పుడైతే నేను సరే అన్నా కూడా నువ్వు చేయకపోతే వీడియో డిలీట్ చేయకపోతే నీ ఛానల్ లేకుండా చేస్తున్నప్పుడు నాకు వచ్చేసింది. ఎప్పటికైనా వస్తుంది కదా, నేనేదో ఊరికేనా, నేనేదో ఛానల్ పెట్టుకొని నాలాగే చాలా మంది వీడియోస్ పెట్టారు, వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నారో లేదో తెలియదు. నాకు ఫోన్ చేసి నాకు చాలా చిన్న ఛానల్ కదా, నీ ఛానల్ లేపేస్తాను, నీ ఛానల్ లేకుండా చేస్తాను అన్నప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది. నేనైతే ఆ వీడియో డిలీట్ చేయని ఖచ్చితంగా చెప్పేసాను. చెప్పిన వెంటనే సరే చూసుకుందాము ఫోన్ పెట్టేసాను. నాకేం అర్థం కావట్లేదు. నేనైతే ఎత్తుకుంటున్నాను అసలు నా నెంబర్ ఎట్లా పోయింది, వీళ్ళు ఎవరు ట్రూ కాల్లో చూసి ఏదో కరీంనగర్ ఏదో పేరు చూపిస్తూ ఉంది. సరే నేను కొంచెం మళ్ళీ నాకు హాఫ్ అన్ అవర్తో కాల్ వచ్చేసింది, నువ్వు ఇంకా వీడియో డిలీట్ చేయలేదు కదా, చూసుకో నీ ఛానల్ లేకుండా చేస్తాను, నీ ఛానల్కి స్ట్రైక్స్ పడిపోతాయి, నీ ఛానల్కి ఏమో పడిపోతాయి, నీ ఛానల్ అసలు టర్మినేట్ అయిపోతుంది యూట్యూబ్ నుంచి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసింది, ఎందుకంటే మనకి యూట్యూబ్ గురించి ఏం తెలియదు, మన ఛానల్ ఖచ్చితంగా లేపేస్తారు. సరే నేను అనుకుని లేపని అసలు ఎవడూ నాకు ఫోన్ చేసి నేను ఏదైనా తప్పుగా పెట్టుకున్నావు, నన్ను తప్పుగా పెట్టినట్టు క్రియేట్ చేసి నీ ఛానల్ లేపేస్తా సరే నీ వల్ల నువ్వు చేసుకో బ్రో అన్నాను. చేసుకోకుండా నాకు ఇంకా ఆయన కూడా ర్యాష్గా మాట్లాడదు, ఏదో మాట్లాడుతున్నాడు, అసలు నువ్వు ఎందుకు పెట్టిన వీడియోస్, నేను ఎందుకు పెట్టా అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ ఆ విధంగా పెట్టాను, నేనేమో తప్పుగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అది పెట్టాను అంతేగాని నేనేమన్నా బన్నీ సన్నీ యాదవ్ తప్పు చేసినా, నాన్ వెజ్ తప్పు చేయలేదు, ఏం తప్పు చేసి నేను ఎవరిని కంపేర్ చేయలేదు, అసలు ఏం జరిగింది దాని గురించి నేను పెట్టాను అంతేగాని నాకు కూడా తెలియదు. ఈ వీడియో నేను పెట్టినప్పుడు వీడియో ఎక్కువ వ్యూస్ కూడా పోలేదు, నేను ఇప్పుడు ఆ వ్యూస్ ఏందో
1.5K 1.6K 1.5 1.6K పోతుందంట. దానికని చెప్పి నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఈ వీడియో వైరల్ అయిపోద్దేమో అని భయపడేసి నాకు ఫోన్ చేసి నన్ను ఇది విధంగా చేస్తున్నారు. మీరు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? వీడియో డిలీట్ చేసేయమంటారా? నాకైతే ఒక పక్క చిన్న భయం ఉన్నా నేను ఎందుకు చేయకూడదు, నేను ఏం తప్పు చేసినా చేయాలి అని చెప్పి నేనైతే చేయలేదు. వీడియో ఇప్పటికీ ఆ వీడియో లైవ్లో పోతుంది. మీకు ఆ వీడియో ఏమైనా కావాలంటే నా ఛానల్ కిందకి వెళ్ళి చూడండి. అసలు నాన్వేషణకి బన్నీ సన్నీకి ఏం జరిగింది అంటే గొడవ పెద్దది అవుతుంది, ఏం జరిగిందని చెప్పి నేను వీడియో తీశాను. ఆ వీడియోలో నేను వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అదే తప్పట్టాను, కానీ ఇంకా నేను వాళ్ళిద్దరు తప్పుగా అయితే ఎప్పుడు ఎక్కడ నేను తప్పుగా చూపి ఎక్కడ వాళ్ళు చెప్పాను. నేను ఏం చెప్పాను, వీళ్ళిద్దరు గొడవ ఎలా జరిగిందంటే ఈయన జరిగింది వేరే విధంగా జరిగితే అది కన్వర్ట్ అయిపోయి ఇవేమైనా బెట్టింగ్ యాప్స్ గురించి మాత్రమే డిస్కస్ జరుగుతా ఉందని చెప్పి ఈయన గురించి వీడియోస్, ఆయన గురించి వీడియోస్, ఈ విధంగా వీడియోస్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడ దాకా పోతుందో చూద్దామని చెప్పి నేను అక్కడ వీడియో ఎండ్ చేశాను. అందుకని నేను ఖచ్చితంగా అన్న తప్పు చేసాడు లేదా ఈ అన్న తప్పు చేసాను ఎక్కడ చెప్పలేదు. కానీ నన్ను ఎత్తితే చాలు, నీ నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నీ ఛానల్ లేపేస్తా, ఛానల్ నీ వల్ల అయితే లేకపోదు. ఇప్పుడు కూడా నువ్వు వీడియో చూస్తుంటావు నాకు తెలుసు. నేనైతే ఆ వీడియో డిలీట్ చేయను. నీ వల్ల అయితే నా ఛానల్ నువ్వు టచ్ చేసి చూడు, నా ఛానల్ లేపి చూడు. ఊరికి ఇట్లా బెదిరించొద్దండి. ఎందుకు చిన్న చిన్న యూట్యూబ్లు కదా ఇట్లా అనేసి భయపడిపోతారు. నా ఛానల్ లేపినా కూడా లేపే బ్రో, నీ వల్ల అయితే లేపే. నేను మళ్ళీ కూడా యూట్యూబ్ నాకేం యూట్యూబ్లో లక్షల డబ్బులు రావట్లేదు. మీలాగా నాకేం లక్షల సబ్స్క్రైబర్. నేను పెద్ద వీడియోకి నేను ఒక వీడియో పెడతాను, ఎంతమంది చూసాను? మహా అయితే 2000 మంది చూసాను. ఇలాగ లక్షల్లో చూసేవాళ్ళు కాదు. నువ్వు లేపాలంటే ఛానల్ని లేపే. నేను అయినా కూడా మళ్ళీ క్రియేట్ చేసి ఒక్కసారిగా నువ్వు నా ఛానల్లో కానీ టచ్ చేసి నన్ను లేపి చూడు. ఇంకా కంటిన్యూగా మీ గురించి వీడియోస్ వస్తుంటాయి. కంటిన్యూగా నీ నెంబర్ కూడా నేను పబ్లిక్గా పెట్టేస్తాను. ఇప్పుడు కూడా ఎందుకు పబ్లిక్గా నీ నెంబర్ పెట్టడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళకి నెంబర్ ఇచ్చి ఖచ్చితంగా అందరూ కాల్ చేస్తాను, ఈజీగా నేను పట్టుకునేవచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు కూడా చేయలేదు? నాకు అవసరం లేదు. నేనేదో నా నేను బతుకుతున్నాను, నా జాబ్ చేసుకుంటా, నేను నా టైం ఉన్నప్పుడు వీడియోస్ తీసుకుంటా, అంతేగాని నాకు ఇంటర్నల్గా నేను వీడియోలో చేసి ఇట్లా అందరికి ఫోన్ చేసి ఇట్లా అందరినీ భయపించి ఏడిపించే రకం అయితే నేను కాదు. కాబట్టి ఇప్పటికి కూడా నేను నీ వీడియో ఎక్కడ మెన్షన్ చేయలే, సారీ నీ నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు కానీ నువ్వు మళ్ళీ కానీ నాకు ఫోన్ చేసేదో కానీ నాకు మళ్ళీ నా వీడియోకి ఏదైనా కానీ చేసినావంటే పైన నీ నెంబర్ వేసేస్తాను ఖచ్చితంగా. అప్పుడు నీకే తెలుస్తుంది ఎంత ఇష్యూ అవుతుంది. అది నీ వల్ల అయితే నువ్వు లేపు. నా ఛానల్ ఎట్లా లేపుతావు నేను చూస్తా. ఇప్పుడు కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా డిలీట్ చేయను, ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. చూద్దాం ఎంతవరకు పోద్దు. బన్నీ సన్నీ అన్న ఫ్యాన్ అంటున్నావు, సబ్స్క్రైబ్ అంటున్నావు, చూద్దాం అసలు నువ్వు నిజంగానే బన్నీ సన్నీ అనేది ఫ్యానా, లేకపోతే నువ్వు కావాలని అన్నని బ్యాడ్ చేయాలి ఈ విధంగా చేస్తున్నావా, లేకపోతే ఇంకెవరైనా ఈ విధంగా చేపిస్తున్నారు. అసలు నేనెవరు, నేనెక్కడో, నువ్వేదో కరీంనగర్ ఎవరో చూపిస్తావు. నువ్వు వచ్చి నాకు మెసేజ్ చేసేది, నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించేది నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. నీ వల్ల ఏది నువ్వు చెయ్యి, నా వల్ల ఏది నేను చేస్తాను. చూద్దాం ఎంతవరకు పోద్ది ఈ గొడవ. నువ్వు నా వీడియో కానీ డిలీట్, నేను ఇంకా కూడా యాక్చువల్గా నా ఒక్క వీడియోతో ఆపేద్దాం అనుకున్నా. మనకి ఎందుకు ఇప్పుడు నేను ఈ మధ్య మళ్ళీ ఇద్దరు వీడియో పెట్టినా. ఈ 2 వీడియోస్ కూడా నేను కంపేర్ చేస్తాను, మళ్ళీ కూడా నేను వీడియో పెడతాను 2-3 రోజుల తర్వాత. ఆ వీడియో కూడా ఇట్లే బన్నీ సన్నీ యాదవ్ ఇంకా నాన్వేషణ గారి గురించి నేను మినిమం 10 వీడియోస్ నీకు అప్లోడ్ చేస్తాను. వాళ్ళతో మళ్ళీ ఏం జరిగింది, అసలు నిజంగా ఎవరి పక్క తప్పు ఉంది కంపేర్ చేస్తే కూడా చేస్తాను. నువ్వేం చేస్తావో చెయ్యి, చూద్దాం. ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఈ విధంగా నాకు ఒకరు ఫోన్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నారు, కాబట్టి నేను వీడియో పెడతాను. చూద్దాం వాడు ఇంకొక నాకు టార్చర్ పెడతాను. ఖచ్చితంగా వాడి నెంబర్ నేను కింద కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను. చూసుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం. చిన్న యూట్యూబ్లు అంటే వీళ్ళకి బల్లే చులకన ఏముంది, వాళ్ళు ఏం చెప్పినంటే వాళ్ళు భయపడిపోతున్నారు కదా. మహా అయితే యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయించేయండి, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటా. చూద్దాం ఏం జరగద్దు. ఇది ఫ్రెండ్స్ చూద్దాం ఏం జరుగుద్దో. తర్వాత వాళ్ళు నాకు ఏమన్నా కానీ మళ్ళీ కానీ మెసేజ్ కానీ ఫోన్లు కానీ చేసి ఖచ్చితంగా నేను షార్ట్ వీడియో లేదా ఫుల్ లెంత్ వీడియో తీసాను. కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కొత్త యూట్యూబ్ని నేను కూడా కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మంచిగా ముందుకు వస్తాను. మంచి వీడియోస్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కానీ 99% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు నా వీడియో. నాన్ సబ్స్క్రైబర్స్ మీరు చూసిన ప్రతి ఒక్కరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ప్లస్ అవుద్ది. ఇంకా ఇలా మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటారు. దిస్ ఈస్ వంశీ సైనింగ్ ఆఫ్. ఐఎమ్ యువర్ BVK. థ్యాంక్ యూ.